నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంతే ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంతే ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. దిగులేలా నా మెస్సయ్యా. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. ఆ వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం
కష్టములో మనందరికీ తోడుగా ప్రభు ఉన్నాడు. వేదనలో బాధలలో ఎల్లప్పుడూ నీ చెందే ఉంటాడు ఆయన. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెందే ఉన్నావు. పాడదాం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెందే ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. పాడదాం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా. కలిసి నాకు భయమేలా నా యేసయ్యా. మరొకసారి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భీతేలా నా యేసయ్యా. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. మరొకసారి. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా. చెబుదాం. భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. ప్రభువును కనపరచండి. వ్యాధులలో బాధలలో మనమల్ని విడిచిపోని దేవుడు ఆయన.
దేవుడవు, నీలా జాలి గల ప్రేమ గల దేవుడేది, నీవేగా మంచి దేవుడవు. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేది, నీవేగా మంచి దేవుడవు. నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భయమేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా, నాకు చింతేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నా ప్రేమ గల జాలి గల దేవుడేది, నీవేగా మంచి దేవుడవు. నీలా ప్రేమ గల జాలి గల దేవుడేది, నీవేగా మంచి దేవుడవు. నీలా ప్రేమ గల జాలి గల దేవుడేది, నీవేగా మంచి దేవుడవు. నీలా ప్రేమ గల జాలి గల దేవుడేది, నీవేగా మంచి దేవుడవు. నీతో సమానమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు, అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయా. ఆరాధింతునయా. చేతులు పైకెత్తి మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. చేతులు పైకెత్తి మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. ఉదయకాలపు నైవేద్యము, హృదయపూర్వకర్పణము, ఉదయకాలపు నైవేద్యము, హృదయపూర్వకర్పణము. నా స్తుతి నీకే
సింగ్ లౌడ్లీ. ఆరాధింతునయా నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. చేతులెత్తి హల్లెలూయా 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 నీకే హల్లెలూయా. ఎవ్రీబడీ హల్లెలూయా నీకే. జలముల ధ్వని వంటి కంఠస్వరం, నోటనో రెండంచుల ఖడ్గం. జలముల ధ్వని వంటి కంఠస్వరం, నోటనో రెండంచుల ఖడ్గం. ఏడు నక్షత్రములు ఏడాత్మలు చేత కలిగిన ఓ ప్రభువా, ఏడు నక్షత్రములు ఏడాత్మలు చేత కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయా. చేతులు పైకెత్తి నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. ఉదయకాలపు నైవేద్యము, హృదయపూర్వక అర్పణము. అర్పణము నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. అందరూ ఆకాశము తట్టెత్తి అదే స్వరముతో హల్లెలూయా హల్లెలూయా. అదే స్కేలు హల్లెలూయా. బిగ్గరగా ఆమేన్. వన్స్ అగైన్ మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. మహోన్నతుడా మా దేవా, అందరూ సహాయకుడా యెహోవా. హల్లెలూయా ఉదయకాలపు నైవేద్యము, హృదయపూర్వక అర్పణము. నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. హల్లెలూయా 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 నీకే. హల్లెలూయా 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 నీకే. హల్లెలూయా హల్లెలూయా
చేతులెత్తి మహోన్నతుడా మా దేవా సహాయకుడా యేసువా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వకర్పణము నా స్తుతి నీకే ఆరాధింతునయా. హృదయపూర్వకంగా ఆరాధన చేశారు అందరూ. మనసారా ప్రభువును స్తుతించారు. దేవుడు మన నుంచి ఆశపడుతుంది హృదయమంతటితో, మనస్సంతటితో, బలమంతటితో ఆయనను ఆరాధించడమే. ఆయన మన నుంచి ఏది బాహ్య సంబంధమైనది కోరుకోవడం లేదు, కానీ మనం మనసారా ప్రభుతో గడపాలని ఆయన కోరిక. మనసారా గడపాలని ఆయన కోరిక. ఎంత ఎక్కువగా మనం ఆరాధన చేస్తామో అంత బలము పొందుతాము దేవునిలో. మన నిరుత్సాహం అంతా తొలగిపోతుంది, మన బలహీనత అంతా తొలగిపోతుంది, మనకు క్షేమస్థితి కలుగుతుంది, శ్రమలలో ఓదార్పు, నెమ్మది కలుగుతుంది, ఆదరణ దొరుకుతుంది, మన కష్టాలలో ధైర్యం దొరుకుతుంది. ఇదంతా కూడా దేవుణ్ణి ఆరాధించడంలో ఉంది. అన్నీ మరిచిపోయి అన్నిటిని పక్కన పెట్టేసి మనం ఆరాధన చేసినప్పుడు ఆయన ఎంతగా తన సింహాసనాన్ని, దూతలను విడిచిపెట్టి అదుగో నీ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఆయన అడిగిన వారికి ఇచ్చే దేవుడు, ఆయన వెదకిన వారికి దొరికే దేవుడు. నీవు తడితే ఆయన తెరచి ఈవులను అనుగ్రహించే దేవుడు ఆయన. భయపడవద్దు, చింతపడవద్దు, భీతి పడవద్దు, దిగులు పడవద్దు. ఆయన నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఆయన కష్టాలలో భయపడుతున్నావా? ఒంటరి వాడను, ఒంటరి దాననని కంగారు పడుతున్నావా? కలవరపడుతున్నావా? వ్యాధులు వచ్చాయని, బాధలు వచ్చాయని, ఏదో నా కుటుంబంలో జరిగిపోతుంది, నా ప్రమేయమే లేకుండా ఏదో అయిపోతుందని కలవరపడుతున్నావా బిడ్డ? ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన నీ కలవరాలన్నిటిలో నుంచి విడిపిస్తాడు. ఆయన నువ్వు దిగులు పడొద్దు, భయపడొద్దు. నీ చింత యావత్తు ఆయన మీద వేయి. క్యాస్ట్ యువర్ బర్డెన్ ఆన్ ద లార్డ్, డు నాట్ ఫియర్. నీ భారం యెహోవా మీద మోపుము, నువ్వు భయపడాల్సిన పని లేదు. ఆయనే ప్రతి ఉద్దేశమును సఫలము చేయవాడు. నీ కన్నీటిని తన బుడ్డిలో ఉంచుకొని తగిన సమయంలో నీకు సహాయమును, సమాధానంనిచ్చేవాడు ఆయన. ధైర్యంగా ఉండండి, ప్రభువుతో ఉండండి, ప్రభువులో ఉండండి. మనుషులు కాదు, దేవుడే మిమ్మల్ని దీవిస్తాడు. మనుషులు కాదు, దేవుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మనుషుల యొద్ద సహాయం ఆగిపోయినా దేవుని యొద్ద నుంచి మీకు సహాయం దొరుకుతుంది. మనుషులు కాదు, యెహోవాయే మనకు నిరీక్షణకర్త, మన రక్షణకర్త, మన దాగుచోటు. స్తుతించు, ఘనపరచు ప్రభువును ప్రతిరోజు. ఎక్కువ పాటలు పాడుతూ ఉండండి. ఒంటరిగా ఉన్నప్పుడు పాటలు పాడుతూ ఉండండి. అదే స్తుతించడం అంటే. మందిరంలోకి వచ్చినప్పుడు దైవజనుడితో కలిసి పాట పాడడం మాత్రమే కాదు స్తుతించడం అంటే. మీరు ఇంట్లో ఉన్నప్పుడు, ఖాళీ సమయం ఉన్నప్పుడు ఏదో ఒక పాట పాడుతూ దేవుణ్ణి ఘనపరచడమే దేవుణ్ణి స్తుతించడం. మీరు ఎంతగా స్తుతిస్తారో అంత బలము పొందుతారు, సాతాను శక్తులపైన విజయము పొందుతారు, శోధనలన్నీ జయించే మార్గాలు తెలుసుకుంటారు. ప్రార్థనతో, వాక్యముతో తప్పకుండా మీరు జయ జీవితాన్ని పొందుకుంటారు. దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు.
ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడా